హాయ్ అండి అందరికీ. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో అడుగు పెట్టడం అంటే అంత ఈజీ పని అయితే ఏం కాదు. ఇంట్లో వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అవ్వాలి అంటే అది చిన్న పనేం కాదు, ఒక పెద్ద టాస్క్ లాంటిది అన్నట్లు. మానిటైజేషన్ అయ్యే అమౌంట్ మన చేతికి వచ్చే వరకు ఒక వీడియో వైరల్ అవ్వడానికి ఎన్నో వేల వీడియోలు అయితే చేయాలి. మనం ఉన్న టాలెంట్ ఏదో యూట్యూబ్ ద్వారా మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ కావాలి. బొగ్గుకి బొగ్గు అని నిరూపించడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. కాలిన కట్టెని చూస్తే బొగ్గు అని అర్థమైపోతుంది. అదే బంగారుకి బంగారాన్ని నిరూపించుకోవడానికి మాత్రం చాలా పరీక్షలు అవుతాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఒక అమ్మాయికి తనకి ఏ టాలెంట్ ఉందో అని ఆ టాలెంట్ని నిరూపించుకోవాలి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, అందులోకి వెళ్ళాలి అంటే మాత్రం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ చాలా అవసరం. బయట నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్కి అన్నిట్లకి స్వీకరించడానికి సిద్ధంగా ఉండి ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్కే అండి. ఒక్క వీడియో కోసము ఎన్నో వేల వీడియోలు అయితే చేయాల్సి వస్తుంది. టైమింగ్స్ చూసి అన్నీ చూసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడం అనేది అంత ఈజీ పని అయితే కాదు, అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్తాను నేను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 1 ఇయర్కి పైనే అవుతుంది. $100 అవ్వడానికి కూడా దాదాపు నాకు 6 మంత్స్కి పైనే పడుతుంది. ఎందుకంటే మనం చేసే వీడియోస్ మనకి ఎలాగున్నా నచ్చుతాయి, కానీ బయట ఆడియన్స్కి నచ్చాలి. లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది. అన్నిట్లకి ఓపిక పట్టుకొని మంచి వీడియోస్ చేయాలి. ఏ నెగిటివ్ కామెంట్ వచ్చినా కూడా ఇంట్లో అయితే యూట్యూబ్ తీసేయమని చెప్తారు కాబట్టి.